ఇంత మంచి అవకాశం. అలాగే ఇవాళ రోజున మీకు వచ్చినటువంటి రికార్డు, తెలుగు ఫిల్మ్స్ ఆఫ్ వరల్డ్ రికార్డులో రావటం అనేది కూడా చాలా గొప్ప విషయం. నేను ఇది తీయగానే ఈ కార్డు చూడగానే అనుకున్నాను, నేనున్న ప్రభు కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇంకా ఎవరైనా ఉన్నారా దర్శకుడు, సంగీత దర్శకుడు అంటే ఇన్ని సినిమాలు తీసిన వాళ్ళు ఎవరు లేరండి. ఏ భాషలో లేరు, ఏ దేశంలో లేరు. ఇట్స్ ఏ వరల్డ్ రికార్డ్, అద్భుతమైన వరల్డ్ రికార్డ్. ఎందుకంటే ఆయన తీసిన సినిమాల పాటలన్నీ చూస్తే మనకు అర్థం అవుతుంది. జనరల్గా దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కళ్ళే అయితే పాటలు గ్యారెంటీగా హిట్ అవుతాయి. ఎందుకు హిట్ అవుతాయి అంటే అది సన్నివేశాన్ని చెప్పగలిగింది. ఆ సన్నివేశంలో పాట ఎలాంటి పాట కావాలి, ఏ ట్యూన్తో ఉంటే బాగుంటుంది అనే సంగతి దర్శకుడు తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదు. ఆయనే దర్శకుడు, ఆయనే సంగీత దర్శకుడు కూడా. కాబట్టే ఇన్ని సినిమాలు, 38 సినిమాలు ఒక దర్శకుడు, సంగీత దర్శకుడిగా తీయటంటే ఇట్స్ ఎ రికార్డ్, అద్భుతం. తప్పకుండా సార్ రాబోయే రోజుల్లో ఇందాక ప్రతాప్ రెడ్డి గారు కూడా దీవించారు మిమ్మల్ని. 100 సంవత్సరాలు ఉండి 100 చిత్రాలు కూడా, అద్భుతమైన చిత్రాలు తీసుకొని మీ స్నేహం కలకాలం కూడా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు చేస్తాను. థ్యాంక్ యూ.